నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే వంతెన, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం, మెట్రో పిల్లర్ డివైడర్ ను ఢీకొట్టడంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలు. చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే పలు బిల్లులను ఆమోదించే అవకాశం. పదవ రైసీనా డైలాగ్ ను ఢిల్లీలో ప్రారంభించనున్న ప్రధాని, హాజరు కానున్న 125 దేశాల ప్రతినిధులు. ఈ వారంలోనే ట్రంప్ పుతిన్ భేటీ, ఉక్రెయిన్తో యుద్ధ విరమణ దిశగా చర్చలు. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. క్యాలెండర్ ప్రకారం మార్చి 31న రంజాన్ పర్వదినంలో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటే సాంఘిక శాస్త్రం పరీక్షలో మార్పు చేయనున్నారు. మొత్తం 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6,19,275 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సామాన్య శాస్త్రం పరీక్షలు మినహా మిగతా పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి 12:30 వరకు జరగనున్నాయి. విద్యార్థులు ప్రశ్నాపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు. ఈసారి రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యాపీఠం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేడు తెలుగు పరీక్ష జరగనుంది. 19న హిందీ, 21న ఆంగ్లం, 22న ఓరియంటల్ ఎగ్జామ్, 24న గణితం, 26న భౌతిక శాస్త్రం, 28న జీవశాస్త్రం, 29న వొకేషనల్ కోర్స్ లాంగ్వేజ్, 31 లేదా ఏప్రిల్ 1న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, కస్టోడియన్, స్క్వాడ్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది ఎవ్వరికీ పరీక్షా హాల్లోకి సెల్ ఫోన్లు, ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించడం లేదు. అనుమతి లేకుండా పరీక్షా హాల్లోకి ఫోన్లు తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సెల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితులు, ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో, నేను ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కూడా నా ఫోన్ని కార్లోనే ఉంచిపోతా. ఎవ్వరూ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఎగ్జామ్ నడిపిస్తున్న స్టాఫ్ కూడా, అంటే సిఎస్డిఓలు కానీ, ఇటు ఇన్విజిలేటర్లు కానీ, ఈవెన్ మెడికల్ స్టాఫ్, లోపల ఉన్న మెడికల్ స్టాఫ్ కానీ ఎవరు కూడా సెల్ ఫోన్స్ లేవుండు. అట్లాగే ఎగ్జామినేషన్ సెంటర్కి గేట్ దగ్గరే మగపిల్లలందరినీ కూడా ఏదైనా ఫర్బిడెన్ మెటీరియల్ తీసుకుని వచ్చారని ఫ్రిస్కింగ్ చేయడం జరుగుతుంది. అట్లాగే లోపలికి ఆడపిల్లల్ని ఫస్ట్ రూమ్లో తీసుకొని పోయి అక్కడ మహిళా పోలీసు ఉంటారు, ఏఎన్ఎంస్ ఉంటారు, అట్లాగే మహిళా ఇన్విజిలేటర్లు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆడపిల్లలను కూడా పూర్తిగా చెక్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి 100కి 100 పాళ్ళు మనకి జీరో కాపీయింగ్గా ఉంటుందని మటుకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. జిల్లాలోని సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో స్క్వాడ్ల బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఎక్కడా మాస్ కాపీయింగ్కు తావు లేకుండా పక్కాగా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎవరైనా హాల్ టికెట్ తీసుకోపోతే మరి వాళ్ళు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్కి రిలవెంట్ ఎవిడెన్సెస్తో అటెస్టేషన్, సిఎస్తో అటెస్టేషన్ చేయించుకొని ఎగ్జామినేషన్కి హాజరవ్వచ్చు. అది కూడా వ్యాలిడే. అలాగే 168 మంది సిఎస్లు, 168 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, అలాగే 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్,
4 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఫర్ ఏపీ ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్కి, అలాగే రూట్ ఆఫీసర్స్ 12 మంది రూట్ ఆఫీసర్స్ని కూడా నియమించడం జరిగింది. ఎగ్జామినేషన్ జరిగే వరకు కూడా 144 సెక్షన్ నిబంధనలు గౌరవ కలెక్టర్ గారు విధించడం జరిగింది. కాబట్టి ఆ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ జెరాక్స్ మిషన్ షాప్స్ అట్లాంటివి ఏవి కూడా ఓపెన్ చేసి ఉండకూడదండి. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. అసెంబ్లీ వాయిదా అనంతరం కేబినెట్ భేటీ జరుగుతుంది. సిఆర్డీఏ ఆమోదించిన 37,072 కోట్ల రూపాయల విలువైన పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపిన నిర్ణయాలకు కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఇటీవల ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఉత్సాహంతో సిద్ధమవుతున్నారు. 173 మంది ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు షటిల్ ఆడనుండగా మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్ విసరనున్నారు. మంత్రి లోకేష్ క్రికెట్, షటిల్, వాలీబాల్లో పేరు ఇచ్చారు. క్రికెట్కు అత్యధికంగా 31 మంది, బ్యాడ్మింటన్, వాలీబాల్కు 25 మంది చొప్పున తమ పేర్లను నమోదు చేశారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆహ్లాదమిచ్చేలా రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే క్రీడా పోటీలకు మంచి స్పందన వచ్చింది. క్రికెట్, క్యారమ్స్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం బ్యాడ్మింటన్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు షటిల్, వాలీబాల్ ఆడనున్నారు. మంత్రి లోకేష్ క్రికెట్, వాలీబాల్, షటిల్లో పాల్గొంటారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్, వాలీబాల్, షటిల్ పోటీల్లో పేరు నమోదు చేసుకున్నారు. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి షటిల్, టెన్నికాయిట్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ క్రీడల్లో పాల్గొననున్నారు. అన్నింటిలోకి క్రికెట్ ముందు వరుసలో ఉంది. ఇందులో 31 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. షటిల్, బ్యాడ్మింటన్, వాలీబాల్ కు 25 మంది చొప్పున పేర్లను నమోదు చేసుకున్నారు. వాలీబాల్ కు 5 పేర్లు నమోదు చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు మాధవరావు, వంకా రవీంద్రనాథ్ 100 మీటర్ల పరుగు పందెం, త్రోబాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. 100 మీటర్ల పరుగు పందెంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, భాజపా ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొననున్నారు. మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు 100 మీటర్ల పరుగు పందెం, షాట్ పుట్, క్యారమ్స్, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టెన్నికాయిట్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ క్రీడలను నిర్వహించనున్నారు. షాట్ పుట్, షటిల్, బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ లో మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, షటిల్, బ్యాడ్మింటన్ లో మంత్రి సవిత పాల్గొంటారు. క్యారమ్స్ లో ఎమ్మెల్యేలు పరిటాల సునీత, గౌరు చరితారెడ్డి, గౌతు శిరీష పాల్గొననున్నారు. వైసీపీ సర్కారు 5 ఏళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారుల నడ్డి విరిస్తే అధికారం చేపట్టిన 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాల నుంచి ప్రజలకు ఊరట కల్పించింది. పలు డిస్కంల పరిధిలో 1000 కోట్ల రూపాయల వరకు ట్రూ డౌన్ ను ఏపీ ట్రాన్స్కో ప్రకటించింది. గత 5 ఏళ్లు విద్యుత్ ఛార్జీల్ని ఎలా పెంచాలనే వైసీపీ ప్రభుత్వం ఆలోచించింది. ఏటా ఏదో ఒక పేరుతో ఛార్జీల భారాన్ని వినియోగదారులపై మోపింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఛార్జీల్ని ఎలా తగ్గించాలన్న ఆలోచన తొలిసారి చేసింది. 2019-24 మధ్య 4వ నియంత్రిత వ్యవధిలో 1059.75 కోట్ల రూపాయల ట్రూ డౌన్ ను ఏపీ ట్రాన్స్కో ప్రకటించింది. 5 ఏళ్ల తర్వాత ట్రూ డౌన్ పేరు ప్రజలకు వినబడింది. గత ప్రభుత్వం ట్రూ అప్, ఎఫ్పీపీసీఏ పేర్లనే పరిచయం చేసింది. విద్యుత్ కేటాయింపుల ఆధారంగా ట్రూ డౌన్ మొత్తాన్ని ఈపీడీసీఎల్ 383.84 కోట్ల రూపాయలు, ఎస్పీడీసీఎల్ 428.56 కోట్లు, సిపీడీసీఎల్ 247.35 కోట్ల చొప్పున సర్దుబాటు చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఆ మొత్తాన్ని వినియోగదారుల బిల్లులో సర్దుబాటు చేస్తారా అనే దానిపై కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
4వ నియంత్రిత వ్యవధిలో పెట్టుబడి వ్యయం కింద వివిధ అభివృద్ధి పనులకు ఏపీ ఈఆర్సీ అనుమతించిన ఖర్చు వాస్తవ ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూడౌన్ కింద సర్దుబాటు చేసేందుకు ట్రాన్స్కో ప్రతిపాదించింది. కోవిడ్ కారణంగా 2020 మార్చి నుంచి 2 ఏళ్ల పాటు లాక్డౌన్, కూలీలు సరిగా దొరక్క అభివృద్ధి పనులు చేయలేదు. దీంతో ఇచ్చిన నిధులు మిగిలాయి. ఖాతాల సర్దుబాటు కింద ఆ మొత్తాన్ని డిస్కంలకు బదిలీ చేసేందుకు కమిషన్ అనుమతి కోరుతూ ట్రాన్స్కో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే కాలానికి డిస్కంల ప్రతిపాదనలపైన కసరత్తు జరుగుతోంది. ఈపీడీసీఎల్ 240 కోట్ల రూపాయల ట్రూడౌన్ ప్రతిపాదనల్ని సిద్ధం చేసినట్లు తెలిసింది. సిపిడిసిఎల్ నుంచి కూడా 400 కోట్ల వరకు ట్రూడౌన్ వచ్చే అవకాశం ఉందని అంచనా. ఎస్పీడీసీఎల్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. డిస్కంల ప్రతిపాదనలపై అధికారులు పరిశీలిస్తున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్మగ్లింగ్ ద్వారా వారు సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 ఆస్తులను స్వాధీనపరుచుకున్న ఈగల్ బృందం మరికొందరిపైన గురిపెట్టింది. గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లర్ల ఆర్థిక మూలాలపై ఈగల్ బృందం దెబ్బ కొడుతోంది. స్మగ్లింగ్ ద్వారా వారు కూడబెట్టిన ఆస్తులు ఎక్కడెక్కడ ఎవరెవరి పేరిట ఉన్నాయో గుర్తించి వాటిని జప్తు చేస్తోంది. ఈ తరహా చర్యలు తీసుకోవాలని కనీసం 100 మంది స్మగ్లర్లపై గురిపెట్టింది. ఇటీవల విజయనగరం జిల్లా ఎస్కోట్కు చెందిన శెట్టి ఉమామహేశ్వరరావు, అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రత్నంపేట వాసి పడాల నాగేశ్వరరావులకు సంబంధించిన కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మరో 10 మందికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. త్వరలో వీటి ఉత్తర్వులు వెలువడనున్నాయి. గంజాయి అక్రమ రవాణా, స్మగ్లింగ్ కార్యకలాపాల ద్వారా కోట్లు కూడబెడుతున్న స్మగ్లర్లు ఆ సొత్తునే ఖర్చు చేస్తూ కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. అయితే వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిపులేటర్స్ చట్టం చాప్టర్ 5A అంశాల్ని ఈగల బృందం వినియోగించుకుంటోంది. గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ద్వారా కూడబెట్టిన సొత్తుతో చాలా మంది స్మగ్లర్లు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్లు ఈగల్ గుర్తించింది. గతంలో నమోదైన కేసులతో పాటు కొత్తగా నమోదవుతున్న వాటిలోనూ ఆర్థిక విచారణ చేపట్టింది. ఆయా కేసుల్లో నిందితులు, వారి సంబంధీకులకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, అవి ఎప్పుడు ఎలా సమకూర్చుకున్నారు, వారి బ్యాంకు ఖాతాల వివరాలను ఈగలు పరిశీలిస్తోంది. అవి అక్రమమని నిర్ధారించుకున్న తర్వాత వాటి జప్తునకు వీలుగా దర్యాప్తు అధికారి ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చెన్నైలో ఉండే స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిపులేటర్స్ చట్టం అధికృత అధికారి జప్తు ఆదేశాలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గత 9 నెలల వ్యవధిలో నమోదైన ప్రతి గంజాయి కేసులోనూ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు. దీనిపై ఇప్పటికే అన్ని జిల్లాల్లోని ఎస్పీలు, డీఎస్పీలు, ఎస్హెచ్ఓలకు ఈగల ఆధ్వర్యంలో శిక్షణనిచ్చారు. నమోదయ్యే ప్రతి కేసులోనూ స్మగ్లర్ల ఆర్థిక మూలాలు వెలికితీసి వారి ఆస్తులను జప్తు చేయిస్తామని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ చెప్పారు. అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద రైల్వే వంతెనను భారీ వాహనం ఢీకొట్టడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని రైళ్లను విశాఖ స్టేషన్లోనే నిలిపివేశారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనకాపల్లి వద్ద విజయరామరాజు ప్రాంతంలో ఒక టిప్పర్ ఢీకొట్టడంతో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగిపోయింది. ఫలితంగా ఒక గూడ్స్ రైలు ట్రాక్ మీద నిలిచిపోయింది. ఇదే సమయంలో విశాఖపట్నం రావాల్సినటువంటి గోదావరి ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్, అలాగే ఇతర మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్, మచిలీపట్నం ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్ మొత్తం 5 నుంచి 8 ఎక్స్ప్రెస్లు విశాఖపట్నం రావాల్సినవన్నీ కూడా నిలిచిపోయాయి. సమీపంలో ఉన్నటువంటి కసింకోట, యలమంచిలి, ఇతర ప్రాంతంలో ఈ రైళ్లన్నీ కూడా నిలిపివేశారు. అయితే ఈ ట్రాక్ సంబంధించినటువంటి పనులను పునరుద్ధరణ చేయడం కోసం రాజమండ్రి నుంచి నిపుణులైనటువంటి రైల్వే సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుంటున్నారు. కానీ రైలు యొక్క రాకపోకలకి ఏ అంతరాయం జరగకుండా ఉండడం కోసం పక్కనే ఉన్నటువంటి విశాఖ నుంచి విజయవాడ వెళ్ళే ట్రాక్ని వినియోగిస్తున్నారు. అంటే ప్రతి రైలు కూడా నిలిచిపోయినటువంటి రైలుని బయ్యవరం దగ్గర వాటన్నింటి కూడా క్రాస్ చేసి ఈ పక్కనటువంటి సింగిల్ ట్రాక్ మీద విశాఖపట్నానికి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడే గోదావరి ఎక్స్ప్రెస్ విశాఖపట్నానికి చేరుకుంది. సుమారుగా 3 గంటల ఆలస్యంగా గోదావరి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం చేరుకుంది. అలాగే విశాఖ ఎక్స్ప్రెస్ కూడా ఇప్పుడే విశాఖ రైల్వే స్టేషన్ చేరుకుంది. అదేవిధంగా ఇదే తరహాలో మిగిలినటువంటి మచిలీపట్నం, మహబూబ్ నగర్, గరీబ్ రథ్ ఇతర ఎక్స్ప్రెస్లు కూడా విశాఖపట్నానికి పంపిస్తున్నారు. అనకాపల్లి దగ్గర కేవలం సింగిల్ ట్రాక్ అంటే విశాఖ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ట్రాక్ని వినియోగిస్తున్నారు. కేవలం ఒక సింగిల్ ట్రాక్ని వినియోగించడం వల్ల రైళ్లు ఆలస్యం అవుతాయి. సుమారుగా
మరో 3 గంటల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని విశాఖపట్నం రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఒక హెల్త్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. రైళ్ల రాకపోకలు ఆలస్యానికి గల కారణాలు, ఏ రైళ్లు ఎంత ఆలస్యంగా నడుస్తున్నాయి, దానికి గల కారణాలు వివరించడం కోసం ఒక రైల్వే అధికారులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్రయాణికులకి సమాచార కేంద్రం నుంచి సమాచారం అందజేస్తున్నారు. అయితే అనకాపల్లిలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే రాజమండ్రి నుంచి కొంతమంది నిపుణులు, అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా నిపుణులను తీసుకువచ్చి ట్రాక్ పునరుద్ధరణ సంబంధించిన పనులు, ఎందుకంటే ట్రాక్ కుంగిపోయింది. ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో గతంలో 2 సార్లు ఇదే తరహా ప్రమాదం జరిగింది. ఒక టిప్పరు తెల్లవారుజామున సమయంలో ఒక టిప్పరు వేగంగా వచ్చి ముందు ఉన్నటువంటి సేఫ్టీ స్టీల్ రాడ్ ఏదైతే ఉందో స్టీల్ రాడ్ను గుద్దివేసి ట్రాక్ని ఉన్నటువంటి భాగాన్ని కూడా గుద్దివేసింది. అందువల్ల ట్రాక్ కుంగిపోయింది. అదే సమయానికి ఒక బలమైనటువంటి గూడ్స్ రైలు, అంటే చాలా లోడుతో ఉన్న గూడ్స్ రైలు కూడా ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. అందువల్ల ట్రాక్ కుంగిపోయింది. తిరిగి మళ్ళీ యథాస్థితికి తీసుకురావడం కోసం నిపుణులు పనిచేస్తున్నారు. కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ సమయంలో రైళ్ల రాకపోకలు అంతరాయం జరగకుండా పక్కనటువంటి ట్రాక్ ద్వారా ఆ రైలు రాకపోకలని నియంత్రిస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం నుంచి వెళ్ళవలసినటువంటి సింహాద్రి ఎక్స్ప్రెస్ కూడా ఆలస్యం జరిగింది. అలాగే కలకత్తా నుంచి విశాఖ వచ్చి విశాఖ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ప్రభావం ఇవాళ అన్ని రైళ్ల మీద పడే అవకాశం ఉందని విశాఖపట్నం రైల్వే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ట్రాక్ సంబంధించినటువంటి పనులు ఒక పక్క, తిరిగి మళ్ళీ ట్రాక్ని పునరుద్ధరణ చేసేటువంటి ప్రక్రియ జరుగుతోంది. మరోవైపు రైళ్లు ఏమాత్రం ఆలస్యం జరగకుండా సింగిల్ ట్రాక్ మీదే తిరిగి మళ్ళీ ఇటు విశాఖపట్నానికి విజయవాడకి రైళ్ల రాకపోకలు కొనసాగించే ప్రక్రియ కోసం రైల్వే అధికారులు పనిచేస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు పవన్. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో సందర్భంగా ఆదివారం రాత్రి దివ్య బ్రహ్మోత్సవం కన్నుల పండుగగా సాగింది. 90 అడుగుల ఇనుప ప్రభను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి దానిపై తిరుపతమ్మ, గోపయ్య స్వామి ఉత్సవమూర్తులను ఉంచి ఊరేగించారు. అనంతరం గ్రామానికి చెందిన రైతుల ఎడ్ల జతలతో ప్రభను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కారు బేభత్సం సృష్టించింది. కారు కృష్ణానగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్తుండగా రోడ్డు మధ్యలోని మెట్రో పిల్లర్ డివైడర్ ను ఢీకొట్టింది. కారు వెనుక చక్రం ఊడిపోగా డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో అతివేగంగా వాహనం తోలటం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి 3 రోజుల పాటు నిర్వహించే 10వ రైసీనా డైలాగ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్, అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సాబిహా సహా 125 దేశాల నుంచి 3500 మంది ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ప్రతినిధుల్లో 20 దేశాల విదేశాంగ మంత్రులు ఉంటారు. 5 రోజుల పర్యటనకు లక్సాన్ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానిగా మన దేశానికి ఆయన రావటం ఇదే తొలిసారిగా తైవాన్ ప్రతినిధి బృందం హాజరుకానుంది. విదేశీ వ్యవహారాల శాఖతో కలిసి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ దీన్ని నిర్వహిస్తోంది. కాలచక్రం, ప్రజలు, శాంతి, భూగోళం అనే ఇతివృత్తంతో చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్లో శాంతి కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరపనున్నారు. ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్తో యుద్ధ విరమణ అంశంపై పుతిన్, ట్రంప్ ఫోన్లో సంభాషించిన తర్వాత 2 దేశాలు ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభించినట్లు ప్రకటించాయి. తర్వాత సౌదీ అరేబియా వేదికగా అమెరికా, రష్యా ప్రతినిధులు భేటీ అయ్యారు. అమెరికా చేసిన 30 రోజుల యుద్ధ విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్, రష్యాలు అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలో అమెరికా, రష్యా దేశాధినేతలు నేరుగా ఫోన్లో సంభాషిస్తారన్న ప్రకటన
ఉక్రెయిన్లో శాంతి స్థాపన సాధ్యంపై సానుకూలతను తెలియజేస్తోంది. ప్రత్యక్షంగా తాను చూసిన దాన్ని బట్టి ట్రంప్ పుతిన్ చర్చలు అత్యంత నిర్మాణాత్మకంగా సాగుతాయని ట్రంప్ రాయబారి అంచనా వేశారు.